గైస్ ఈ వీడియోలో వచ్చేసరికి యాపిల్ విజన్ ప్రో విఆర్ ప్లస్ ఏఆర్ హెడ్సెట్ గురించి అయితే చూసేద్దాం. సో దీని ఆప్షన్స్ ఒక్కొక్కటి వింటుంటే నిజంగా మతిపోతుంది అనమాట. సో నార్మల్ విఆర్ హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం రూమ్లో ఇండివిజువల్గా కూర్చొని ఏదో మూవీ చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది. అంటే మనకి ఎదుర్కొంటే రూమ్లో ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు, ఎవరు వచ్చి ఏం తీసుకెళ్ళిపోయినా సరే మనకి ఏం తెలియదు అనమాట. బట్ దీంట్లో అయితే అలా కాదు. దీని యొక్క 4 కెమెరాస్ 8 సెన్సార్స్తో మొత్తం రూమ్ అంతా స్కాన్ చేసి మనం విఆర్ పెట్టుకోకముందు ఏవైతే విజువల్స్ చూస్తామో సో విఆర్ పెట్టుకున్న తర్వాత కూడా అయ్యే విజువల్స్ అయితే చూస్తాం అనమాట. అండ్ మూవీస్ కానీ లేకపోతే యాప్స్ కానీ సో మనకి రూమ్లో వచ్చి అక్కడ గాల్లో ఏలాడుతున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో దీని ఐడియా అయితే బాగుంది కదా. అండ్ దీని ఆపరేటింగ్ విషయానికి వచ్చేసరికి మనం అయితే ఆపరేట్ చేయొచ్చు. ఏదైతే కర్సర్ అన్నది మనకి ఐ ద్వారా అయితే మనం కర్సర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి దాని లోపల ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ సెన్సార్స్ అన్ని మన కళ్ళు మీద ఎప్పుడు డిటెక్ట్ చేస్తూ సో మనం కళ్ళతో అయితే ఫుల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మూవీస్ ప్లే చేయొచ్చు. అండ్ మనకి యాప్స్ కావాల్సి యాప్స్, గేమ్స్ కావాలితే గేమ్స్, ఏది కావాలితే అది ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా దీని యొక్క సెన్సార్తో మన హ్యాండ్ మూవ్మెంట్స్ కూడా క్యాప్చర్ చేసి సో మన హ్యాండ్స్తో కూడా మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో బాగుంది కదా ఈ యొక్క విఆర్ హెడ్సెట్ అన్నదే. సో ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ దీంట్లో మనకి మైక్రో ఓఎల్ఈడి సిస్టమ్ని అయితే ప్రజెంట్ చేశారు. అంటే నార్మల్గా మనకి స్క్రీన్ అన్నదే జూమ్ చేస్తే మనకి పిక్సెల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. బట్ దాంట్లో అయితే అలా కాదనమాట. సో ఏదైతే ఒక పిక్సెల్ ఉంటుందో ఆ ఒక పిక్సెల్లోనే 64 పిక్సెల్స్ని అయితే ఇంక్లూడ్ చేశారనమాట. అంటే స్క్రీన్ యొక్క రెజల్యూషన్ అన్నదే నిజంగా అదిరిపోతుంది. మనం ఎంతసేపు పెట్టుకున్నా సరే కళ్ళు నొప్పి రావడం కానీ లేకపోతే తలనొప్పి రావడం కానీ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కంపల్సరీ చాలా మట్టుగా అయితే తగ్గుతుంది అనమాట. సో మనకి రిజల్యూషన్ అన్నది చాలా అంటే హై క్వాలిటీగా అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా విఆర్ గేమ్స్ అన్నీ కూడా ఆడొచ్చు. అంటే యాపిల్ గేమ్స్ కూడా ఆడొచ్చు. ఎలాంటి మోడెంనైనా సరే కనెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే పిఎస్కి సంబంధించిన మోడెమ్స్, జాయ్స్టిక్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి అయితే ఆడొచ్చు అనమాట. బట్ ఏంటంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకుని అయితే ప్లే చేయాలి. అంతేకాకుండా మనకి దీంట్లో డెప్త్ పర్సెప్షన్ మోస్ట్ రిలవెంటెడ్గా ఉండడం కోసం షాడోస్ అవి కూడా పడుతూ ఉంటాయి అనమాట. అంటే మనం టీవీ చూసినా సరే, మూవీ చూసినా, యాప్స్ వచ్చినా సరే వాటికి సంబంధించిన షాడోస్ అన్నీ కూడా మనకి అక్కడ పడుతూ ఉంటాయి అనమాట. సో అదిరిపోయింది కదా. అండ్ ఆడియో విషయానికి వచ్చేసరికి స్పెషల్ ఆడియో సిస్టమ్ని అయితే ప్రజెంట్ చేశారు. అంటే మనకి డోల్బీ అట్మాస్ ఏ విధంగా పనిచేస్తుంది, సో మనకి ఎటువైపు నుంచి సౌండ్స్ వచ్చినాయి, ఎంత దూరంలో నుంచి వచ్చినాయి, అలాగే రూమ్కి తగ్గట్టుగా మనకి డోల్బీ అట్మాస్ ఏ విధంగా వర్క్ చేస్తుందో సో అదే విధంగా మనకి 2 స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఆ స్పీకర్ నుంచి అయితే మనకి ఆ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ దీంట్లో మనకి మోస్ట్ అడ్వాన్సింగ్ ఫ్యూచర్ వచ్చేసరికి సో మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నా లేకపోతే ఏదైనా మూవీ చూస్తున్నా సరే ఎవరైనా పర్సన్ వస్తే ఆ పర్సన్ మనకు కనిపిస్తాడు. సో అదే విధంగా ఆ పర్సన్ మనల్ని కూడా చూడొచ్చు అనమాట. అంటే మనకి ఇన్సైడే కాదు అవుట్ సైడ్ కూడా మనకి స్క్రీన్ అయితే ఉంటుంది అనమాట. మనం కళ్ళు పెట్టి వాళ్ళని చూస్తున్నామో లేకపోతే వేరే వాళ్ళని చూస్తున్నామో అన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. స్క్రీన్లో అన్నీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం అది పెట్టుకుని ఉన్నామనే కాదు, సో మనం ఏదైతే స్పెట్స్ పెట్టుకుని ఉంటామో సేమ్ అదే ఫీల్ అన్నది దాంట్లో అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం వాళ్ళని కూడా చూడొచ్చు అనమాట. అదిరిపోయింది కదా ఫ్యూచర్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి దీంట్లో మనం 3D వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి అక్కడ 3D కెమెరా అయితే ఉంటుంది. ఆ 3D కెమెరా ద్వారా మనం ఏదైనా సరే విజువల్స్ని వెంటనే క్యాప్చర్ చేయాలంటే సో దాని ద్వారా 3D రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. లేదు నార్మల్ కెమెరాస్ ఉంటాయి, నార్మల్ వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు, నార్మల్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా 3D వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు అనమాట. అంతేకాకుండా మనం వీడియో కాల్స్ని కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, సో నార్మల్గా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు కెమెరా ద్వారా మనం క్యాప్చర్ అయ్యి అవతలకే వాళ్ళు మనం ఏ విధంగా ఉన్నామన్నది కనిపిస్తూ ఉంటుంది. బట్ దీంట్లో ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే సో దీంట్లో 3D మోషన్ కెమెరా ఉంటుంది. సో దాన్ని పెట్టుకొని మనం ఒకసారి క్యాప్చర్ చేసుకుంటే మన ఫేస్ డిటెక్షన్ కానీ ఐ కానీ మొత్తం అన్నీ చేసుకుంటే సో దీంట్లో డిజిటల్ అవతార్ అన్నది తయారయ్యి సో మనం ఏ విధంగా మూవ్ అవుతున్నామో అదే విధంగా కూడా డిజిటల్ అవతార్ దాంట్లో మూవ్ అయ్యి సో దాంట్లో మనం వర్చువల్ రియాలిటీగా మనం వీడియో కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. ఏదైతే రోబో సినిమా ఉంది కదా దాంట్లో మనకి 3D విజువల్స్ అయితే వస్తాయి. సో మేము అదే విధంగా దాంట్లో మనకి 3D వర్చువల్ అవతార్ అయితే మనకి తయారయ్యి వాళ్ళకి అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట.
సో అద్దిరిపోయినాయి కదా దీని యొక్క ఫీచర్స్. ఇంకా చెప్పుకొని పోతుంటే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట దీనిలో ఫ్యూచర్స్ వచ్చేసరికి. అండ్ దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి $4,000 అయితే పెట్టారనమాట. సో గైస్, ఎలాంటి టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి.